కొత్తకొండ రవివర్మ ప్రచారం వేగంగా కొనసాగుతుంది. గ్రామంలో ప్రజలను కలిసి సమస్యలను తెలుసుకుంటూ వాటి పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తారని ఆయన హామీ ఇస్తున్నారు. గ్రామంలో ఉన్న అన్ని అసౌకర్యాలను తొలగించి సమగ్ర అభివృద్ధి దిశగా ముందుకు తీసుకువెళ్తారని, అలాగే ఫ్యూచర్ బాక్స్ స్వర్ణరథ వాహనం పోరకల్ గ్రామంలో అందుబాటులోకి తెస్తారని రవివర్మ స్పష్టం చేశారు. నరసంపేట ఎమ్మెల్యే దొంతి మాధవారెడ్డి సహకారంతో ఇందిరమ్మ ఇండ్లు, తాగునీటి సమస్యలు, డ్రైనేజీ వ్యవస్థతో పాటుగా ప్రజలకు అవసరమైన అన్ని వస్తువులు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని పేర్కొన్నారు. కొత్తకొండ రవివర్మ నేను కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి. పెద్దలు మాధవరెడ్డి గారు నమ్మకంతోనే నాకు అవకాశం ఇచ్చారు. నేను కాంగ్రెస్ పార్టీ తరఫున పొనకల్ కాంగ్రెస్ పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నా. నా గుర్తు ఉంగరం గుర్తు. ఈ ఉంగరం గుర్తు ప్రజలు ఆశీర్వదించి ఓటేసి గెలిపితే నేను పొనకల్ గ్రామాన్ని మాధవరెడ్డి గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా నేను అభివృద్ధి చేస్తాను. అంతకంటే ముందు అసలు నేను వయసులో చిన్న వ్యక్తిని. నాకు కాంగ్రెస్ పార్టీ నాకంటే చాలా పెద్దవాళ్ళు ఉన్నారు. మా మాజీ ఉప సర్పంచ్ ఉన్నాడు, మా గ్రామ పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు. వాళ్ళు చాలా పెద్దవాళ్ళు అయినా కూడా నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వాళ్ళకు ముఖ్యంగా పాదాభివందనాలు. అయితే ప్రధాన సమస్యలు మా గ్రామంలో ఆల్రెడీ మేము కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిన తర్వాత సీసీ రోడ్లు పెట్టాము. ఆరేపల్లకు చెట్టుపల్లి గోపాల్ నుంచి వెళ్ళి చెట్టుపల్లి రమేష్ వరకు ఒక రోడ్డు, బాలరాజు మోహన్ రావు నుంచి వెళ్ళి బాలరాజు మోహన్ రావు నుంచి వెళ్ళి శంకర్రావు వరకు ఒక సీసీ రోడ్డు, అదేవిధంగా గుండెకారి రవి నుంచి వెళ్ళి జూకర్ రాజేశ్వరరావు వరకు ఒక సీసీ రోడ్డు, అదేవిధంగా బీసీ కాలనీకి వచ్చేసి దాసి రాజు నుంచి వెళ్ళి రాసమల్ల సుజాత వరకు ఒక రోడ్డు, అదేవిధంగా ఎస్సీ సప్లైని కూడా 3 రోడ్లు శాంక్షన్ చేసినాము. ఆ 3 రోడ్లు జంపయ్య నుంచి వెళ్ళి జన్నుకు నందం వరకు ఒక సీసీ రోడ్డు, అదేవిధంగా దామెర బాబు నుంచి వెళ్ళి మిసాల సాంబయ్య వరకు ఒక సీసీ రోడ్డు, వచ్చేసి ఇంకొక బీటీ రోడ్డు బండి గవసర్ నుంచి వెళ్ళి బండి కట్టే వరకు ఒక బీటీ రోడ్డు. ఇవన్నీ ఆల్రెడీ శాంక్షన్ అయ్యి రెడీలో ఉన్నాయి. ఈ సర్పంచ్ ఎలక్షన్ల తర్వాత జిందాబాద్ జిందాబాద్